ముఖ్యంగా పాత్రికేయ మీడియా సోదరులకు మరి కూటమి ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్ళ మన అందరి కల చిరకాల వాంఛ ఏదైతే గత 2006-7 మధ్య ప్రాంతాల్లో ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముఖ్యంగా మన ఎస్కోట మండలం JSW జిందాలకు సంబంధించి మరి కొంతమంది రైతులు పెద్ద మనసుతో ముందుకొచ్చి మేమున్నామని ఆనాటి ప్రభుత్వాలకు ఒక భరోసా కల్పించి గిరిజన కుటుంబాల్లో మాయా మర్మం లేని గిరిజన కుటుంబాలు ముందుకు రావడం, ఆనాటి ప్రభుత్వాలకి సుమారు 1164 ఎకరాల స్థలాన్ని వాళ్ళు రైతులు కావచ్చు, డీఫారం కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, మొత్తానికి కలిపి 1164 ఎకరాలు భూమి అనేది ఆనాడు సేకరించడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా మరి ఈనాటికి కార్యాచరణ మరి చేయలేని కారణంగా కూడా మరి గిరిజన రైతాంగం కొంత నష్టపోయిన మాట వాస్తవం. ఏదైతే ఆనాడు భూములు కొనే సమయంలో వెనువెంటనే అక్కడ పనులు ప్రారంభిస్తామని, ప్రతి భూమి ఇచ్చిన రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని, ఒక పెన్షన్ రూపాన ఆదుకుంటామని, లేకపోతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లులు ఇస్తామని ఆనాడు చేసిన మనకి ఆనాడు ఏదైతే మేనేజ్మెంట్ వారు చేసిన కొన్ని హామీలు అనేవి నత్తనడకన పడ్డాం. మరి గత ప్రభుత్వంలో కనీసం ఈ ప్రాంతం పైన గిరిజనులకు న్యాయం చేద్దామని, లేకపోతే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు ఆనాడు రాష్ట్రంలో గత పాలకులు తీసుకొచ్చిన వాటిల్లో MSMEని మేము ఇక్కడ ప్రారంభిస్తామని మాట చెప్పడమే కానీ కార్యాచరణ అయితే జరగలేదు. మరి అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించారు. 24 ఎన్నికల్లో కూటమి నాయకత్వాన్ని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించి నమ్మకం విశ్వాసంతో ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించడం, నరేంద్ర మోడీ గారు వారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు చేయూతతో ఇవాళ రాష్ట్రం 2 సంవత్సరాల ఈ 2 నెలల కాలం కావస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువ నాయకుడైన లోకేష్ బాబు గారి సహకారంతో IT విద్యాశాఖ మార్చులు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వస్తూ కంపెనీలు రావడం మనం అందరం కూడా చూస్తున్న తరుణంలో ఏదైతే మన జిందాల్ ఇక్కడ FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.